ఏపీ.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు. బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయ్యి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుత బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారం 600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ స్థలాన్ని చాలా ఏళ్లుగా రైతులు దామినీడు అన్న ఈ గ్రామానికి సంబంధించిన రైతులు సాగు చేసుకుంటున్నటువంటి ఈ భూమిని, అది కూడా దళిత రైతులు సాగు చేసుకుంటున్న ఈ భూమిని చంద్రబాబు ప్రభుత్వం టూరిజం శాఖకు అప్పగించి మార్కెట్ విలువ ప్రకారమే ఎకరా 4 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం దినదిన ప్రవర్తమానంగా ఎదిగిపోతున్నటువంటి తిరుపతిలో ప్రతి 3 నెలలకే ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి భూముల ధరల ప్రక్రియలో ఈ రోజున 600 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని చంద్రబాబు గారు అప్పళం ధరకి ఈ స్థలాన్ని ఫ్రీ హోల్డ్ పేరుతో ఎకరా 90 లక్షలకి దాదాపు 30 కోట్ల రూపాయల విలువ ఎకరా స్థలాన్ని 90 లక్షల రూపాయలకి మొత్తం ఈ స్థలమంతా కలిపి 19 కోట్లకి తెగనమ్మినారు చంద్రబాబు గారు ఈ స్థలాన్ని. ఈ రోజున ఈ స్థలం 600 కోట్ల రూపాయలైతే ఓ 5 ఏండ్లకి ఇది 3000 కోట్ల రూపాయలైనా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు. రైతులంతా కూడా, ఈ దళిత రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు, ఇది మేము సాగు చేసుకుంటున్నటువంటి పొలమోనని. ప్రభుత్వం ఈ స్థలాన్ని ఎలా ఇచ్చిందిరా అంటే, ఇక్కడ అమ్మవారి గుడికి అతి సమీపంలో ఉన్నటువంటి స్థలం, ఇక్కడ అధునాతనమైనటువంటి స్పా ఏర్పాటు చేయబోతున్నారు. దివ్యశ్రీ అనేటువంటి ఒక సంస్థ, బెంగళూరుకు సంబంధించినటువంటి సంస్థ, సైబర్ సిటీ హోల్డింగ్స్ అనేటువంటి హైదరాబాద్కు సంబంధించినటువంటి సంస్థ, ఈ 2 సంస్థలు కలిసి లోకేష్ గారికి దాదాపు 100-150 కోట్ల రూపాయల లంచం ఇచ్చిన కారణంగా ఈ ఇన్ఛార్జ్ మంత్రి సత్యప్రసాద్ ఒక 50 కోట్లు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర కమిషన్లు కొట్టి 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ స్థలంలో ఒక 5 స్టార్ హోటల్ని, అధునాతనమైనటువంటి మెసాజ్ సెంటర్ సీ షోర్స్లో టూరిజాన్ని డెవలప్ చేయటం కోసమని పెడతారు. కానీ సాక్షాత్తు అమ్మవారి ఆలయం ఎదురుగా ఈ స్పా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు, 7 స్టార్ హోటల్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఊర్లో చాలా హోటళ్ళు వచ్చేసినాయి, 5 స్టార్ హోటళ్ళు. అలాగే దాదాపు 5500 హోమ్ స్టేలు కూడా తిరుపతిలో ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏం చెప్తున్నది, ఇంత స్టార్ హోటళ్ళు కట్టే వాళ్లకు రాయితీలు ఇవ్వాల్సిన పని లేదా అని. తిరుపతిలో స్టార్ హోటళ్ళు కట్టినటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేటు యాజమాన్యాల దగ్గర స్థలాలు కొనుక్కొని వాళ్ళు 5 స్టార్ హోటల్స్ కట్టారు. ఇక్కడ చాలా దగ్గర
కిలోమీటర్ దూరంలోనే లెమన్ ట్రీ ఉంది, తాజ్ హోటల్ ఉంది, అది కూడా స్టార్ హోటలే. అలాగే మ్యారియట్ హోటల్ ఉంది. కానీ ఇక్కడ 5 స్టార్ 7 స్టార్ హోటల్ కట్టబోతున్నామోనని దాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఉచితంగా ఇచ్చేసినట్టే సుమా. ఉచితంగా ఇవ్వటమే కాకుండా అది కట్టి ప్రారంభించేంత వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ, నీళ్లు ఫ్రీ, ఇంకా ఏ ఏ సౌకర్యాలు కావాలనో అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తామని జీవో ఇచ్చేసింది ప్రభుత్వం. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అలిపిరి దగ్గర టూరిస్టు శాఖ ఒక హోటల్కు అనుమతిస్తే గగ్గోలు పెట్టి పవిత్రతంతా దెబ్బతినిపోతా ఉందని మాయమాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తరువాత అలిపిరికి అతి సమీపంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ భూమినే 20 ఎకరాలు, దానికి అసలు విలువే లేదు, ఎంత వేల కోట్లైనా చెప్పచ్చు, ఆ విలువైనటువంటి భూమిని ట్రైడెంట్ ఒబరాయ్ హోటల్ వాళ్ళకి, ఏది అక్కడ గోమాంసం వడ్డించేటువంటి ఒబరాయ్ హోటల్కి వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని బదలాయించినారు. ఇది ఉచితంగా వాళ్లకు టూరిజం స్థలం ఇచ్చుతున్నాం కాబట్టి తీసేసుకొని టీటీడీ దానికి బదులుగా టీటీడీ స్థలాన్ని ఇచ్చేసిందండి ఈ ఒబరాయ్ హోటల్ వాళ్ళకి. ఇప్పుడేమో ఇక్కడ అమ్మవారి ఆలయానికి సమీపంలో ప్రస్తుత ధర ప్రకారం 600 కోట్ల రూపాయల విలువైనటువంటి 21 ఎకరాల స్థలాన్ని ఇవ్వటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆ దివ్యశ్రీ హోల్డర్స్కి మరియు సైబర్ సిటీ వాళ్ళకి చెబుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అనుమతించం ఇక్కడ ఇలాంటి స్పా నిర్మాణాన్ని. మీరు హోటల్ కట్టుకోవాలనుకుంటే కావలసినంత ప్రైవేటు వాళ్ళ ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ రకంగా ప్రభుత్వ స్థలాలని దోపిడీ చేసి లంచాలు ఇచ్చి కమిషన్లు ఇచ్చి ఇలాంటి విలువైనటువంటి స్థలాలని తీసేసుకొని ఏదో డెవలప్మెంట్ పేరుతో అభివృద్ధి పేరుతో ఆక్రమించేద్దాము అంటే కుదిరే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నాం. కలెక్టర్ ఆఫీసే టీటీడీ స్థలంలో నడుస్తున్నది. ఇక్కడ కలెక్టర్ ఆఫీసుకు బిల్డింగ్ లేనటువంటి వాళ్ళు ప్రభుత్వ భూమిని ప్రైవేటు వాళ్లకు అప్పలాల ధరకి ఇచ్చేస్తున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. అత్యంత పవిత్రమైన అమ్మవారి స్థలం దగ్గర, గుడి దగ్గర స్పాస్ మసాజ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడాన్ని అధిక్షేపిస్తున్నాం. జీవోలో చాలా స్పష్టంగా ఉంది స్పా వాళ్ళు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు అన్నటువంటి విషయంలో. అలాగే గొడ్డు మాంసాన్ని వచ్చినటువంటి అతిథులకు, సహజంగా అమ్మవారిని స్వామివారిని దర్శించడానికి వచ్చేవాళ్లే ఈ హోటళ్లలో కూడా దిగుతారు, వాళ్లకు గొడ్డు మాంసం వడ్డించేటువంటి 7 స్టార్ హోటల్ నిర్మాణాన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. దీనిని ప్రారంభిస్తే, వాళ్ళు పనులు ప్రారంభిస్తే అడ్డుకునే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.